వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి మండలం నీలోజిపల్లె గ్రామంలో మనం ఉన్నాం. ఈ నెల 14న సర్పంచ్ ఎన్నికలు ఇక్కడ జరగనున్నాయి. ఎన్నికల బరిలో మరి కొంకటి హరీష్ గారు సర్పంచ్ పదవికి పోటీలో ఉన్నారు. గతంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయో మరి తర్వాత ప్రజలకు నెరవేర్చే హామీలు ఏవైతే ఉన్నాయో మరి పూర్తి వివరాలు హరీష్ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. నమస్కారం. హరీష్ గారు, నీలోజిపల్లె గ్రామంలో మరి మీరు సర్పంచ్ బరిలో పోటీలో ఉన్నారు. మరి పెండింగ్ సమస్యలే ఉన్నాయి. అలాగే మరి మీరు గెలిచినట్టయితే మరి ప్రజలకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు, అవి ఏ రకంగా నెరవేరుస్తారో ఒక్కసారి మీ ప్రజలకు వివరించండి. నా పేరు కొంకటి హరీష్. నీలోజిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో నిల్చున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి నీలోజిపల్లి గ్రామానికి నేను చెందినవాడిని. మరి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. మరి గతంలో అనేక వసతులు ఇక్కడ ప్రభుత్వం కొన్ని ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలు, మరి ముంపు సమస్యలు అనేటివి మా ముంపు నిర్వాసులు సర్వం త్యాగం చేసి మధ్యమానేరులో మరి సర్వం అర్పించి వస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసినారే తప్ప ఇక్కడ మా సమస్యలు, మా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. మరి అందులో ముఖ్యంగా మరి ఇళ్ళ జాగ్రత్త పైసలు, అదేవిధంగా మరి ముంపు సమస్యలు, మధ్యమానేరు జలాశయంలో సర్వం త్యాగం చేసినటువంటి మేము మా సర్వ త్యాగానికి మరి రుణఫలం అనేది మాకు ఇక్కడ ఏది కూడా లేదు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మాకు న్యాయం చేయలేకపోయింది. మరి ఇప్పుడున్నటువంటి మా నిర్వాసితులకు పుట్టేడు దుఃఖాలు ఉన్నారు. ఇక్కడ కనీసం ఉపాధి కరువైంది, ఉపాధి అనేది లేకుండా పోయింది. ఇలా పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇలా మార్గ మధ్యంలో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఇలా మా సమస్యలు ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేడు. మేము సర్వం త్యాగం చేసినాం. మా ఇండ్ల జాగాలు, భూముల పైసలు అన్నీ కూడా మరి మధ్యమాన నిర్వాసితులు అందరం సర్వం అర్పిస్తే ఇలా మాకు ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసినారే తప్ప మా ఆర్ఎండ్ఆర్ కాలనీకి ఇక్కడ వరకు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థానిక నాయకులే కావచ్చు, మరి వాళ్ళ నాయకులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గెలిచిన తర్వాత మా సమస్యలు మరి మొన్నటి జనరల్ ఎలక్షన్ లో, శాసనసభ ఎలక్షన్ లో మరి 5,04,000 ఇప్పిస్తానని మాట ఇచ్చినారు. 5,04,000 మాట ఎరుగు కనీసం పెండింగ్ సమస్యలు కూడా వీళ్ళు పరిష్కరిస్తలేరు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడి సమస్య అక్కడనే ఉన్నది తప్ప ఏ ఒక్క సమస్య కూడా ఇలా అధికారుల దృష్టికి చేరతలేదు. మళ్ళా ఇలా సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఇలా వాళ్ళ అభ్యర్థులు బరిలో ఉండి మేము 5,04,000 ఇప్పిస్తామని ఇప్పుడు పలుకుతున్నారు తప్ప పలుకులు మరి ఆ పలుకులు మరి సర్పంచ్ ఎన్నికల కంటే ముందు మన నాయకుల చేత, వాళ్ళ ఎమ్మెల్యే గారి చేత, ముఖ్యమంత్రి గారి చేత మరి 5,04,000 మేము తప్పకుండా ఇప్పిస్తాము, మీరు బాధపడకండి, మాది జిమ్మదారి అని చెప్పి మరి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇలా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మీరు నిర్వాచనను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ బయటకు రాకుండా ఇవాళ మీరు నమ్మించే ప్రయత్నం చేస్తూ మోసపూరిత హామీలతో మళ్ళీ మీరు అరంగేట్రం చేస్తే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, బయట ప్రజలు ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు తగిన బుద్ధి ఓటు రూపంగా చెప్పకనే చెప్తారు. ఇప్పటికైనా గ్రహించుకోవాలి. ఇకనైనా మా సమస్యలను మీ ప్రభుత్వం ఉన్నందున మీ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మరి అదేవిధంగా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారు, పొన్నంపు సమస్యల కోసం 5,04,000 ఇప్పిస్తా, మరి మీ పెండింగ్ సమస్యలు పరిష్కారం చేస్తా అని ఇక్కడికి వచ్చినప్పుడు మరి బాగా మాటలు మాట్లాడతాడు కదా. ఆ మాటలు ఇప్పుడు ఏమైనాయి? ఒక్క మాట మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా మాట్లాడండి కదా. ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మరి నోరు అనేది ముంపు సమస్యల మీద ఎందుకు మాట్లాడలేకపోతుండు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కేవలం మీరు అధికారం అడ్డం పెట్టుకొని మళ్ళీ నమ్మించే విధంగా గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ 5,04,000 ఇప్పిస్తానని మోసం చేసిండు. మరి పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరించలేకపోయారు. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఏదో ఓట్లు అడుగుతారు? మరి వీళ్ళు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను, గ్రామ ప్రజల పక్షాలను మాట్లాడుతా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఓటు అడిగేటప్పుడు పనులు చేసి ఓటు అడిగితే ఎవరు కూడా మిమ్మల్ని ఏ అడ్డంకులు కానీ మీకు ఓటు రూపకంగా ఏ రకంగానైనా మీకు ఇబ్బంది పెట్టారు. మీకు సానుకూలంగానే నీలోజిపల్లె గ్రామ
ప్రజలు మీకు అనుకూలిస్తారు. అంతే తప్ప మీరు అనవసరంగా పనులు చేయక మరి ప్రజల ముందుకు వచ్చి మీరు ఓట్లు అడగడం ఇది సిగ్గుచేటని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మధ్యమానేరు జలాశయంలో ముంపు నిర్వాసితులు నిలువపల్లి గ్రామ ప్రజలే కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి 13 గ్రామ ప్రజలు మేము అందరం కూడా సర్వం త్యాగం చేసి మా అన్ని విడిచిపెట్టి అక్కడి నుండి ఇక్కడికి ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చేటప్పుడు కన్నీళ్లతో నెత్తి మీద తట్టా బుట్ట చదువుకొని మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి నాయకులే కావచ్చు, వీళ్ళిద్దరూ ఆధిపత్య ధోరణితోటే ఎంతసేపు నాది ఆధిపత్యం సాగాలనే తప్ప వీళ్ళకు సమస్యల పట్ల ఎక్కడ కూడా అవగాహన లేకుండా సమస్యలు పెడదారిన బట్టి వీళ్ళు ఆధిపత్యం చేసుకున్నారే తప్ప ఏ ఒక్కరి కన్నీళ్లు కూడా వీళ్ళు దొరలేదని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు మరి ఇప్పటికైనా వాళ్ళ ఆధిపత్యం కోసమే బరిలో నిల్చున్నారే తప్ప నిర్వాసుల కోసం ఎలాంటి న్యాయం చేయలేరు. ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు వాళ్ళను గుర్తించండి. ఎన్నికలు ఉన్నప్పుడే మన ముందు కనబడతారు. మరీ ముఖ్యంగా నేను స్థానికంగా గ్రామంలోనే ఉంటాను, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి వాడిని. ఇప్పటికీ కూడా నేను గెలిచిన తర్వాత కూడా మన గ్రామంలోనే ఇక్కడనే మీకు అందుబాటులో ఉంటాను. వాళ్ళు గెలిచిన తర్వాత నిలువపల్లి గ్రామంలో ఉంటారా లేకపోతే కరీంనగర్ పట్టణంలో ఉంటారా? ఒక్కసారి మీరు ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఎవరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ పాలన కొనసాగిస్తారు? ప్రజలలో ఉండేవాడు నాయకుడా, ప్రజలను విడిచిపెట్టి మరి పట్టణంలో ఉండేవాడు నాయకుడా? ఒక్కసారి నిలువపల్లి గ్రామ ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటా ఉన్నాను. నిలువపల్లి గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏమిటంటే మరి వాళ్ళ నా గుర్తు బ్యాట్ గుర్తు సీరియల్ నంబర్ 3. మరి అలా నిలువపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో పోటీలో ఉన్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ పైన నేను నమ్మకం ఉంచుతా ఉన్నాను. అదే విధంగా మరి నేను గెలిచినట్టయితే నిలువపల్లి గ్రామంలో మరి బస్ స్టాండ్ ఏర్పాటు చేసి మరి అక్కడ బస్సులు ఆపకుండా వెళ్తా ఉన్నాయి. ఆ బస్సులు కూడా ఆపేటట్టు మరి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి బండి సంజయ్ గారి చేత అన్నగారి చేత మరి బస్సులు ఆపించి బస్ స్టాండ్ కు నిధులు ఏర్పాటు చేపించే విధంగా న్యాయం చేస్తానని నిలువపల్లి గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మార్కెట్ యార్డ్ కూడా కట్టించుకుందాం, దానికి కూడా నిధులు ఏర్పాటు చేస్తా. కమిటీ హాల్ పక్కపంటి వంట షెడ్ కూడా ఏర్పాటు చేసుకుందాం. అదే విధంగా ఆ వంట షెడ్ కూడా నిలువపల్లి గ్రామ ప్రజల అందరికి ఉపయోగపడే విధంగా ఉచితంగా టెంట్లు బోళ్ళు అన్ని కూడా గ్రామ పంచాయతీ మరి సమక్షంలో మరి ప్రజలందరి సమక్షంలో మరి నేను అవసరమైతే నా సొంత డబ్బులైనా బండి సంజయ్ గారి నిధుల నుంచి తీసుకొస్తా. బండి సంజయ్ గారి నిధుల నుండి కాకపోతే నా సొంత నిధుల నుండి అయినా ఇవాళ టెంట్లు కావచ్చు, అవసరమైతే బోర్డులు, ప్రతి ఒక్కటి సామాగ్రి అన్ని కూడా నిలువపల్లి గ్రామానికి నేను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. మినీ అంబులెన్స్ ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా మినీ అంబులెన్స్ మరి తీసుకువచ్చి మరి నిలువపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆపద ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ఇమీడియట్ గా గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అవసరమైతే దానికి ఒక డ్రైవర్ ను ఏర్పాటు చేసి మరి వాళ్ళను కూడా ఉచితంగా మరి కరీంనగర్ ఆసుపత్రి కావచ్చు, వేములవాడ ఆసుపత్రి కావచ్చు తీసుకువెళ్లే విధంగా ఒక ఓమ్ని అంబులెన్స్ మన గ్రామ ప్రజలందరినీ మరి ఉపయోగపడే విధంగా నేను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మాలక్ష్మమ్మ, పోషమ్మ, నల్లపోషమ్మ గుళ్ళకు ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ కాలేదు, తలుపులు లేకుండా పోయినాయి. మరి లోపల గుళ్ళకు కుక్కలు వెళ్తా ఉన్నాయి. ఊరు కరిష్టం కాదా? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు పట్టించుకున్నారా? దానికి కనీసం గేట్లు కూడా పెట్టలేదు. మరి ఇప్పటికైనా వాళ్ళకు తగిన బుద్ధి ఓటుపరంగా చెప్పండి. నేను గెలిచినట్టయితే ఆ గుళ్ళను డెవలప్మెంట్ చేపిస్తా, దానికి తలుపులు పెట్టిస్తా. అంతేకాదు నిలువపల్లి గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు మరి కొత్త పింఛన్లు అర్హులైన వారందరికీ కూడా నేను దగ్గరుండి వారి చెంతకు వెళ్ళి వారి ఇంటి దగ్గరనే మరి అన్ని కూడా ఆధారాలు సెలెక్ట్ చేసి వారికి న్యాయం జరిగేటట్టు పింఛన్ ఇప్పించేటట్టు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పింఛన్ డబ్బులు కూడా వారి చెంతకు వెళ్ళి వారి దగ్గర ఉండి మరి వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తానని నేను న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వృద్ధులకు నేను హామీ ఇస్తా ఉన్నాను. నిలువపల్లి గ్రామంలో నేను ఇప్పటి వరకు ఏది పోటీ చేయకపోయినప్పటికీ మరి నేను దగ్గరుండి మరి నిలువపల్లి గ్రామానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి నిధుల నుండి వైకుంఠ రథం తీసుకొచ్చినాను. అదే విధంగా నిలువపల్లి శ్మశాన వాటిక గేటు ముందు 5 లక్షల సీసీ రోడ్ కూడా నేను పోయించినాను. మరి ఇప్పటికీ కూడా నేను ఎన్నో సమస్యల పైన పోరాడుతా ఉన్నాను. ముంపు సమస్యల పైన, పెండింగ్ సమస్యలు కావచ్చు, మరి ముంపు నిర్వాహకుల కోసం నేను అనేక విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఒక పెద్ద దిక్కుగా మీ అందరి పక్షాన నేను స్వార్థం లేకుండా మీ అందరి పక్షాన న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని సాక్షిగా మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నాను. మరొక్కసారి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా నా పేరు కొంకటి హరీష్, నేను నిలువపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మీ అమూల్యమైన ఓటు
సీరియల్ నంబర్ 3 బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో మరి గెలిపిస్తారని మీ కుటుంబంలో ఒక సభ్యునిగా మీకు అండగా దండగా నేను ఉంటానని ఈ సందర్భంగా మీకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను.